ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల మీద చర్చ జరుగుతుంది. స్పందించాల్సిన వ్యవస్థలేమో మౌనాన్ని ఆశ్రయించే చాలామంది మానసిక వేదన చెందుతూ ఉన్నారు. యాక్చువల్గా మరి ఏం చేద్దాం, ఎవరి అభిమానం వాళ్ళది. మనలాంటి వాళ్ళు అటువంటి అటువంటి పని చేయకండి. ఆ విధంగా మీరు ఎవరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమో కొన్ని మీరు ఏమైనా కనుక ఆత్మహత్యలు అంటే చేసుకో ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి. రాజకీయాల్లో గెలుపోవడం సహజం, బట్ అనుమానాల మీద అయితే డెఫినెట్లీ వ్యవస్థను నివృత్తి చేయాలన్నది మన పాయింట్. ఎవరు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి మేలు జరిగితే సంతోషం, స్వాగతించాల్సిందే. ఎవరు ఏమీ పర్మనెంట్గా ఉండరు ముఖ్యమంత్రి పీఠం మీద అయినా. అటువంటి పిచ్చి పనులు ఎవరు చేయకండి అని. బట్ అందరూ కూడా దాన్ని అంటే డైజెస్ట్ కావాలి కదా. సో కొందరు ఏమంటారు, కొన్ని పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ నాట్ ఫెయిర్. దయచేసి ఆ విధంగా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకండి అని చెప్పి మనం చాలాసార్లు చెబుతూనే ఉన్నాం. తాజాగా కూడా చూడండి, తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడానికి చెందినటువంటి రాజు, ఆయన వాళ్ళ భార్య 2 పిల్లలు ఒక వీడియో తీశారు. అరే, నాకు 2 సార్లు యాక్సిడెంట్ జరిగితే ₹1 ఖర్చు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే వైద్యం చేసి పంపించింది. నా కాళ్ళు స్టీల్ రాడ్ వేశారు, దానికి ₹1 నేను ఇవ్వలేదు. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ డబ్బులు ఇచ్చారు. 2 నెలలు బెడ్ రెస్ట్ ఉంటే ఆ 2 నెలలు మా కుటుంబాన్ని వాళ్ళే పోషించారు. సరే, ప్రభుత్వం నుంచి మేలు జరిగింది. ఇల్లు లేదు, స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టించారు. మా నాయనకు పెన్షన్ ఇచ్చారు, మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది. ఇన్ని మంచి జరిగింది కదా. చాలామంది ఎవరిని అడిగినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసామంటున్నారు. ఈవీఎంలలో ఏమో జరిగింది, ఎవరేం అడిగినా కూడా ఎవరు స్పందించట్లే. సో కనీసం వేరే వాళ్ళని అడిగితే రాష్ట్రపతి ద్వారా మాత్రం ఏదైనా సాధ్యమవుతుంది అన్నారు. మరి రాష్ట్రపతి దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి? అందుకని నేను, నా భార్య, 2 పిల్లలతో కలిపి గోదాట్లో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నాం. నా వీడియో రాష్ట్రపతికి చేరేలా చూడండి అని చెప్పి ఆయన వీడియో చేసి ఫ్రెండ్స్కు వాళ్ళకు పెట్టి ఆ గోదావరి దగ్గరకు పోయాడు దూకేకి. హుటాహుటి నా వీడియో అందుకున్న వాళ్ళ దగ్గర ఉన్న పోలీసులను అప్రమత్తం చేసి వీళ్ళు పరిగెత్తుకుంటూ పోయి, స్థానికంగా ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయి వీడియో చేరిన వాళ్ళు ఆ ఒడ్డున ఉన్నారు ఇక దూకడానికి. పోయి నచ్చ చెప్పి వెనక్కి తీసుకొని వచ్చారు. తర్వాత అడిగారు, ఏందయ్యా ఇది, అటువంటి పిచ్చి పని చేయకూడదయ్యా ఎవరైనా. రాజకీయాలే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, పోనీయండి, ఆయన కూడా మంచి చేస్తే సంతోషమే, ఎవరైతే ఏముంది. బట్ ఇక్కడ వీళ్ళ అనుమానాలు నివృత్తి కావట్లేదు కదా అన్నది పాయింట్. అనుమానాలు నివృత్తి కావాలి కదా అని ఎవరు చేయట్లే. మరి ఏం చేద్దాం? అది అటువంటి వాళ్ళు ఆ పిచ్చి పనికి కోరుకున్నారు, రాష్ట్రపతి కన్నా రీచ్ అవుతుంది వాళ్ళు. అటువంటి ఏమీ రీచ్ అవ్వవు, ఎవరు ఏం చెయ్యరు. దానికి ఆయన ఇంకోటి కూడా చెబుతున్నారు, చంద్రబాబు గారి సీఎం అయిన తర్వాత మళ్ళీ ఇంక ఎవరు ఇన్వాల్వ్ అయినా ఏమీ కాదని చెప్పారు. అందుకని ఈరోజు నేను ప్రొద్దున ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకముందే నేను కనుక నా కుటుంబంతో దూకి ఆత్మహత్య చేసుకుంటే అప్పుడైనా కనుక అది ఆగిపోయి రాష్ట్రపతి ఇన్వాల్వ్ అవుతారేమో, బ్యాలెట్తో ఏమన్నా ఓటింగ్ జరుపుతారేమో, అప్పుడు ప్రజల నిజమైన ఓట్లు ఏంటో తెలుస్తాయని చెప్పి చూడండి ఎంత మానసిక వేదన చెందుతూ ఉంటే వీళ్ళు ఈయన వీళ్ళ భార్య పిల్లలతో సహా వెళ్ళి దూకాలనుకుంటారు. బట్ మీరు నిరసన వ్యక్తం చేయాలనుకోవడంలో, మీరు ఒక ప్రశ్న లేవనెత్తాలనుకోవడంలో, మీ అనుమానం నివృత్తి కావాలనుకోవడంలో ఇబ్బంది లేదు. దాన్ని మీరు ఏ విధంగా అయినా ఫైట్ చేయండి, నిరసన వ్యక్తం చేయండి. అంతేగాని ఇటువంటి పిచ్చి పని మాత్రం ఇంకా ముమ్మాటికి పిచ్చి పని, పొరపాటున కూడా ఇటువంటి వాటికి మద్దతు ఇవ్వకూడదు. ఇటువంటి వాటిని ప్రోత్సహించే విధంగా ఒక అక్షరం కూడా మాట్లాడకండి దయచేసి. ఇవి పిచ్చి పనులే, ఏం ఊరకే జీవితాలు వస్తాయా? భార్య పిల్లలు, మా పిల్లలను చూస్తే ఒకవేళ వాళ్ళు అరే నిజంగా వీళ్ళు ఇంకో అందులో ఎవరన్నా పోయేది లేట్ అయ్యి నిజంగా దూకేసినట్టే ఏంది పరిస్థితి అనిపించింది. పిల్లలు పాపం, ఇటువంటి పిచ్చి పని చేయకండి అసలు.